తన అక్రమ సంబంధంను ప్రశ్నిస్తుందని అక్కసుతోనే భార్యను భర్త హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావులు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో ఈ నెల 6వ తేదీన చర్చి వీధిలో ఓ వివాహిత గర్భిణీ మహిళ అనుమానాస్పద స్థితిలో బాత్రూం వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలి సోదరుడు ఎద్దనపూడి గురుసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావులు దొరికిన సాక్ష్యాధారాల మేరకు భర్త ఆమెను హత్య చేశాడని నిర్ధారించారు. కేసు నమోదు నిందితుని రిమాండ్కు పంపినట్లు ఈ మేరకు పత్రిక ప్రకటనలో తెలిపారు. వివరాల మేరకు లంకొంచి నారాయణ ప్రసన్నలకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో నివాసం ఉండేవారు. అయితే నారాయణ ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తెలుసుకున్న భార్య గొడవకు దిగి పుట్టింటికి వెళ్లిపోయింది. 5 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో మళ్లీ పంచాయతీ చేసి ఇద్దరిని కలిపి కొమరల్లోని చర్చి వీధిలో ఒక ఇంట్లో విడిగా కాపురం పెట్టించారు. కానీ భర్తలో ఎటువంటి మార్పు రాకుండా మహిళతో మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగించారని, అందుకు తన భార్య అడ్డుగా ఉందని ఆమెను చంపివేయాలని నిర్ధారించుకొని ఈ నెల 6వ తేదీన ఉదయం బట్టలు ఉతుకుతున్న భార్య ప్రసన్నను వెనక నుండి మంచం చెక్క కోడుతో బలంగా కొట్టి చంపాడు. అనంతరం బాత్రూం వద్ద ఆమెను వెళ్లి పడుకోబెట్టి కాలు జారి చనిపోయిందని తర్వాత వారి బంధువులకు సమాచారాన్ని అందించాడు. బంధువులు అక్కడికి వచ్చి అనుమానంతో పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా ఇంటిలో రక్తపు మరకతో దొరికిన మంచం కోడు, రక్తం అంటిన టీషర్ట్ ను తీసుకుని కేసు నమోదు చేసి నారాయణను రిమాండ్కు పంపినట్లు సి దాసరి ప్రసాద్ తెలిపారు. తెలుగు